హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ టూల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఈ ఏఐ టూల్స్ మనకి టైంని చాలా సేవ్ చేస్తుంది. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చిన టూల్ గురించి కామెంట్లో చెప్పండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మన ఫస్ట్ టూల్ వచ్చేసి సూపర్ మీమ్ డాట్ ఏ అనమాట. దీనివల్ల మనం మీమ్ని ఆటోమేటిక్గా జనరేట్ అయితే చేసుకోవచ్చు. టెక్స్ట్ని ఇవ్వగానే ఒక ఇమేజ్ హెల్ప్తో మనకి ఇమేజ్ని అయితే క్రియేట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దాం. ఇక్కడ నేనైతే బిఫోర్ లెర్నింగ్ కోడింగ్, ఆఫ్టర్ లెర్నింగ్ కోడింగ్ అని టైప్ చేసి ఇక్కడ సెర్చ్ అయితే చేయబోతున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మీమ్కి కావాల్సిన ఫొటోస్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. అందులో మనం టెక్స్ట్ని యాడ్ చేసి మనం మీమ్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేసి రిమూవ్ డాట్ బీజీ అనమాట. ఇదైతే చాలా యూస్ఫుల్ అయిన టూల్. ఎస్పెషల్లీ మనం ఫోటో ఎడిటింగ్ కోసం అయితే ఇది యూస్ చేసుకోవచ్చు. మనం ఒక ఫోటో అప్లోడ్ చేస్తే ఈ ఏ టూల్ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు మనం ట్రై చేసి అయితే చూద్దాం. ఇక్కడ ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత చూడొచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు రిజల్ట్ అయితే. ఇక్కడ మనకి కింద డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఇమేజ్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోతున్నాను. ఇక్కడైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేశాను. అలాగే మనకి కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ టూల్ వచ్చేసి 11 ల్యాబ్స్ అనమాట. ఇది ఒక పవర్ఫుల్ ఏఐ వాయిస్ జనరేటర్. మనం రాసిన టెక్స్ట్ని న్యాచురల్గా ఒక వాయిస్లో అయితే కన్వర్ట్ చేసి ఇస్తుంది. చాలా రియలిస్టిక్ వాయిసెస్ అయితే ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ వాయిసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది యూట్యూబర్స్, కంటెంట్ క్రియేటర్స్కి అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మనం ట్రై అయితే చేసి చూద్దాం. ఇక్కడ నేనైతే హాయ్, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ గోయింగ్ అని టెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ జనరేట్ స్పీచ్ అయితే నొక్కేసాను. మనకి కాసేపట్లో అయితే మన వాయిస్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కింద అయితే ఆడియో అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మనకి చాలా వాయిసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏ వాయిస్ కావాలో ఆ వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఇన్విడియో డాట్ ఏ అనమాట. ఇది మనం రాసిన టెక్స్ట్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా వీడియో క్రియేట్ చేసి ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, వాయిస్ ఓవర్ అన్నీ జనరేట్ చేసి ఇస్తుంది. యూట్యూబర్స్, మార్కెటర్స్కి అయితే ఇది చాలా యూస్ఫుల్ అయిన టూల్. ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దాం. ఇక్కడ నేనైతే టాప్ 3 ఫ్యాక్ట్స్ అబౌట్ సైన్స్ అని టైప్ చేసేసి ఇక్కడ జనరేట్ వీడియో అయితే నొక్కేసాను. మనకి కొద్ది టైం అయితే పడుతుంది వీడియో జనరేట్ కావడానికి. ఇక్కడ నేనైతే 30 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కంటిన్యూ అయితే నొక్కేసాను. చూద్దాం మన రిజల్ట్ అయితే ఎలా వస్తుందో. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వీడియో అయితే జనరేట్ అయ్యింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. రిజల్ట్ మాత్రం వేరే లెవెల్లో అయితే వస్తుంది. అలాగే మనకి కింద డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు వీడియోని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేసి లియోనార్డో డాట్ ఏ అనమాట. ఇది టెక్స్ట్ని బేస్ చేసుకొని బ్యూటిఫుల్ ఇమేజెస్ని క్రియేట్ చేసి మనకిస్తుంది. మనం చెప్పిన డిస్క్రిప్షన్ ప్రకారం ఆర్ట్ స్టైల్లో పిక్స్ని జనరేట్ చేసి మనకిస్తుంది. ఈ టూల్ని కూడా మనం ట్రై చేసి అయితే చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఏ బాయ్ డాన్సింగ్ అని ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ అయితే నొక్కేసాను. ఇక్కడ కింద చూసుకోవచ్చు మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. మనకైతే బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇచ్చిన టెక్స్ట్ ప్రకారం మనకైతే ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఇక్కడైతే నేను బాయ్ ప్లేస్లో గర్ల్ని ఎంటర్ చేసి ఏ గర్ల్ డాన్సింగ్ అని టెక్స్ట్ చేసి జనరేట్ అయితే నొక్కేసాను. ఇక్కడ మనకి కింద ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇది కూడా అయితే మనకి ఒక బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట. కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం టెక్స్ట్ ఇచ్చిన ప్రకారం అయితే మనకి ఇమేజెస్ అయితే జనరేట్ చేసింది. నెక్స్ట్ టూల్ వచ్చేసి రన్ అవే. ఇది ఒక ఏఐ టూల్ అనమాట. ఇది మనం అప్లోడ్ చేసిన ఫోటోని వీడియోలో మార్చేస్తుంది. ఒక స్టాటిక్ ఫోటోని డైనమిక్ వీడియోగా కన్వర్ట్ చేయడం చాలా ఈజీ అనమాట. ఈ టూల్కి ఫోటో యానిమేషన్ అలాగే మనకి ఇమేజ్ అప్లోడ్ చేస్తే మనకు ఒక వీడియోలాగా అయితే క్రియేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. ఇది కూడా మనం ట్రై చేసి చూద్దాం. ఇక్కడైతే కింద మీకు జనరేట్ వీడియో అని కనిపిస్తుంది. అదైతే నొక్కేసేయండి. నొక్కిన తర్వాత ఇక్కడ డ్రాప్ యాన్ ఇమేజ్ అని ఉంటుంది. ఇక్కడ మీరైతే ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేనైతే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ కింద అయితే ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసి లాఫింగ్ అని ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ జనరేట్ అయితే నొక్కేస్తాను. సో జనరేట్ చేసిన తర్వాత మనకి వితిన్ సెకండ్స్లోనే మనకి వీడియోని అయితే జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. చూద్దాం మనకి రిజల్ట్ అయితే ఎలా వస్తుందో. చూసుకోవచ్చు మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను లాఫింగ్ ఇచ్చాను. సేమ్ దాని బేస్ చేసుకునే మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో మీరైతే కొన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ టూల్స్ అయితే చూసేసారనమాట కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు చేరుతుంది. ఈ వీడియో కంప్లీట్గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.